గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈవెన్ ఐ ఫీల్ దట్ అంటే అన్ఫేర్ అని అంటే నేను పక్కా టాప్ 5 లోనే ఉంటాను అనేది. ఈవెన్ నేను కూడా అంతే టాప్ 5 లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీతు ఎక్కడ గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు. సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఐ హ్యావ్ నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2లో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో కాన్ఫిడెన్స్తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి తీసుకునేపోయాను, అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమి ఇస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను అంటే తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? అలా ఏం నాకు అంటే మీకు ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూసుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడ అయింది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని నేను లేను. ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. కళ్యాణ్ గారితో బాగున్నారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నేను ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు, అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. అలా ఏం లేదు. తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్సే. మరి కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. లొల్లి పెట్టుకున్నారు అనుకో బాగుంటుంది. ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్సే. అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తాను.